పొంగూరు నిషిత్ నారాయణతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణించిన అతని స్నేహితుడు రవిచంద్ర భౌతిక కాయం అతని స్వస్థలం టంగుటూరుకు చేరుకుంది. సినిమా నిర్మాతగా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న రవిచంద్ర హఠాన్ మరణం అతని బంధువులు, స్నేహితులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మా ప్రతినిధి ఫైరోజ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఫైరోజ్. ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాద ఛాయలు అనుకున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ మంత్రి గారి కుమారుడితో పాటు ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందినటువంటి రాజా రవిచంద్ర కూడా మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా రవిచంద్ర స్వగ్రామం టంగుటూరు కావడంతో మృతదేహాన్ని ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, అలాగే స్థానికులు, బంధువులు, స్నేహితులందరూ కూడా ఈ పార్థివ మృతదేహానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వాటిలో కొండపి ఎమ్మెల్యే స్వామి, అలాగే టీడీపీ నాయకులు దామచల సత్య ఉన్నారు. వీళ్ళు చెబుతారు. ఇక్కడ మీరు చెప్పండి, వీడి కుటుంబంతో మీకున్నటువంటి అనుబంధం ఏంది? రాజా రవిచంద్ర అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందువల్లంటే విజయ్ కుమార్ గారి మా టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు, వాళ్ళ సోదరుడు చిన్నబాబు గారు అంటారు అందరూ. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని. మన అందరం పొగాకు ఒక ట్రేడ్లో అందరం ఆల్మోస్ట్ మా అసోసియేషన్ ఒక 50 సంవత్సరాల నుంచి, మా తాతల తరం నుంచి కూడా మేమందరం ఒక అసోసియేషన్ తోటి పొగాకు వ్యాపారంలో ఉన్నాం. రవిచంద్ర కూడా చిన్నపిల్లోడుగా చదువు అయిపోయి 5 years బ్యాక్ చదువు అయిపోయినామంటే ఫ్లోర్లకు కూడా రావడం జరిగింది. పొగాకు వ్యాపారం చేద్దామని తప్పంతో వాళ్ళ ఫాదర్ అన్ని ఫ్లోర్లు తిప్పేవాళ్ళు రోజు. క్రమక్రమేణా పొగాకు వ్యాపారంలో కూడా ఉంటాడని అనుకున్నాను. కానీ ఏదో మధ్య మొన్న కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళ ఫాదర్ తోటి. లేదు ఏదో ఫిలిం ఇండస్ట్రీకి వెళ్దామనే ఉద్దేశంతో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని అన్నాడు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అన్న అని చెప్పాను. కానీ దురదృష్టకరమైన సంఘటన. విధి మాత్రం చాలా దారుణంగా ఫ్యామిలీ కోలుకోలేని దెబ్బ ఇది. మా సొంత తెలుగుదేశం పార్టీలోనే కానీ, అలాగే మా మండలంలో కూడా మేమందరం ఎంతో కలిసి అన్యోన్యంగా ట్రావెల్ చేసి కొండేపు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ మా అందరితో చాలా చనువుగా ఉండే వ్యక్తి చిన్నబాబు గారు. ఇలాంటి సంఘటన రావటం చాలా బాధాకరం. ఇది వాళ్ళు త్వరగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేమందరం ఒకే పొగాకు ఇండస్ట్రీలో, అంటే ఆల్మోస్ట్ మేమందరం టొబాకో ఫ్యామిలీలో సిన్స్ 50 years నుంచి ఒక కుటుంబ సభ్యులాగా మెలిగి కష్టాలు ఉన్న సుఖాలు ఉన్న అందరం పంచుకోవడం కూడా జరిగింది. ఇది మాత్రం ఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. మేమిద్దరం కూడా రవిచంద్ర కూడా జిమ్లో కూడా మేమందరం ఆల్మోస్ట్ 2 months జిమ్లో కూడా కలిసేవాళ్ళం. రోజు ఒంగోలులో జిమ్కి వచ్చేవాడు, సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. అది మాత్రం బాధాకరమైన విషయం. అంటే వ్యాపారపరంగా కుటుంబంతో ఉన్న నేపథ్యమే కాకుండా రాజకీయ పరంగా కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాల్లో ఉంది. మీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చాలా దుర్దినం. ఉదయాన్నే మా ఎంపీపీ చంద్ర గారు నాకు ఫోన్ చేసి, ఇట్లా మన రాజాను మినిస్టర్ గారు అబ్బాయి ఇద్దరు కూడా ప్రమాదంలో మరణించారని చెప్పడం, వెంటనే నేను న్యూస్ చూడడం జరిగిందండి. ఆ వార్త వినడం వల్లనే చాలా దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ కామని వారి కుటుంబం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కుటుంబంతో పార్టీతో అసోసియేట్ అయిన కుటుంబం. మా మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారి యొక్క తమ్ముడు కుమారుడు. అదేవిధంగా మంత్రి గారు కూడాను పార్టీకి బాగా ఉండి ముందుగా మన జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు నియమించబడిన పరిస్థితిలో, ఈ అనుబంధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న సమయంలో ఈ దురదృష్టకర వార్త వినడం కూడా చాలా బాధాకరమైన సంఘటన. ఈ చిన్న వయసులో వాళ్ళ వ్యాపారాలకి వారసులుగా మంచి భవిష్యత్తుతోటి ఉండాల్సినటువంటి చిన్నారులు యువత జీవితం అర్ధాంతరంగా ముగియటం, అది కూడా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం. ఈ లోటుని పూడ్చలేనిది. భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మంత్రి గారి కుటుంబానికి, అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబానికి కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తానండి. వ్యాపార రంగంలోనే కాకుండా అటు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి కామన్ కుటుంబం నుంచి రాజా రవిచంద్రబాబు హఠాత్తుగా దుర్మరణం పాలవటాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు వ్యాపార రంగ ప్రముఖులే కాదు, ఇటు రాజకీయ నాయకులు కూడా ఇది ఒక దుర్దినంగా అభివర్ణిస్తున్నారు. ఇది టంగుటూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇక్కడ లక్ష్మణ్తో ఫైరోజ్, TV9 టంగుటూరు.